ఇవి కంపెనీ పేరు ఇంకా జరిగింది నెక్స్ట్ జామ్ సార్ దింపుతాలి కిందికి ఏంటంటే ఇది ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇలా దాదాపు వీళ్ళు ఇప్పుడే అని చెప్తున్నారు 8 మోడల్స్ వీళ్ళ దాంట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈవీ అంటే ఈ కాలంలో మనం చూస్తున్న కార్స్ ప్రతి కంపెనీ ఎలక్ట్రిక్ దిక్కు చూస్తుంది. ఎన్వైరన్మెంట్ మెయిన్గా ముఖ్యంగా ఇవి ఎందుకు ప్రాధాన్యత చెందుతుంది, అందరు ఎందుకు వాడుతున్నారంటే ముఖ్యంగా కాలుష్యం, ఎన్వైరన్మెంట్. ఫాసిల్ ఫ్యూయల్స్ అని ఉంటాయి, పెట్రోల్ డీజిల్, ఏదైతే క్రూడ్ ఆయిల్ దాని వస్తుందో దాన్ని చేయబడుతో పెట్రోల్ డీజిల్, దాన్ని ఒకటి ప్రభుత్వానికి భారం కూడా తగ్గుతుంది. 2 కాలుష్యం. ఈ 2 ప్రధానమైన అంశాలు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించినవి. అది కాకుండా ఈరోజు ఇప్పుడే చెప్తున్నారు బైక్ దాదాపు ఇప్పుడు టెక్నాలజీ కొత్త తీసుకొస్తున్నారు, దాదాపు 300 కిలోమీటర్లు ఒక ఛార్జింగ్లో వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అది చాలా గొప్ప విషయం, వాళ్ళు అభినందించాలి. అది కూడా వాళ్ళ మెయిన్ హెడ్ ఆఫీస్ మన హుస్నాబాద్ పక్కన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉంది. అదే మన ఉమ్మడి జిల్లాలోనే వీళ్ళు ఒక ఫ్యాక్టరీ కూడా రానున్న రోజుల్లో ప్రారంభించి ఉపాధి కల్పిస్తారని చెప్తున్నారు. అదేవిధంగా కాలుష్యం పొల్యూషన్ని దృష్టిలో పెట్టుకొని పనులు కూడా చేసుకొచ్చి ఇక్కడ దాదాపు 8 డీలర్షిప్లు మన ప్రాంతం లోపలికి ఇవ్వబోతుందని చెప్తున్నారు. ఉపాధి కల్పన ప్లస్ కొత్తగా ఎంటర్ప్రినర్షిప్, ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు జానీ గారు కానీ తిరుపతి కానీ అండ్ ఒక బిజినెస్ పరంగా ముందుకు పోతున్నారు. అనేక రకాల మహిళలకు కూడా స్కీమ్స్ ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళకి ఏదైతే ఈ బండి చూసి నచ్చిన వాళ్ళందరూ బండి తీసుకోవాలి, వాడాలి, కనీసం టెస్ట్ డ్రైవ్ చేసి వాళ్ళ ఒక అనుభూతి కూడా పొందాలని మరొకసారి అందరినీ కోరుకుంటూ, మరి ముఖ్యంగా శ్రీకాంత్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ